మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ నమస్తస్యై 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 నమో నమః. ముఖ్యంగా ఈ 2025 2026 విశ్వావసనామ సంవత్సరంలో కుంభరాశి వాళ్ళకి కనుక మనం ఫలితాలు చూసుకున్నట్టయితే ఎట్లా ఉంటుంది ఏమిటి రాశి యొక్క ఫలితాలు మంచి చెడు చూసుకున్నాం. అట్లాగే కుంభరాశిలో ముఖ్యంగా ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు కలిపి కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానం 5గా ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి శని రాహువుల యొక్క ప్రభావం అత్యధికంగా ఉంది. కాబట్టి శని రాహువులకి నిరంతరం శాంతులు చేయించుకుంటుంటాం. వీలైనప్పుడల్లా శనివారం తైలాభిషేకం, నువ్వులు దానం ఇచ్చుకోవడం, అట్లాగే రాహువుకి మినుములు, కేతువుకి ఉలవలు దానం ఇచ్చుకున్నట్టయితే కనుక ఆరోగ్యం, ఐశ్వర్యం, వ్యాపారం, సంతానం, విద్య, ఉద్యోగం అన్నీ కూడా అభివృద్ధికరంగా ఉంటాయి. ఈ కుంభరాశి వాళ్ళకి జన్మశని అయిపోయి ఏలినాటి శని 3వ భాగం స్టార్ట్ అయింది. కాబట్టి కుంభరాశి వాళ్ళకి ద్వితీయంలో శని, కాబట్టి ఆర్థికమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంది. వీలైనప్పుడల్లా శనికి, రాహుకి, కేతువుకి శాంతులు చేయించుకోవడం, దైవ దర్శనం, శివాలయ దర్శనం, నవగ్రహ శాంతులు చేసుకున్నట్టయితే సంపూర్ణంగా ఆయురారోగ్యాలని, ఐశ్వర్యాన్ని ఇవ్వగలుగుతారు. గ్రహ అనుకూలత కలిగి ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండేది. హరి ఓం తత్సత్.